హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. ధనుస్సు రాశి వారికి జూన్ 14-15 తేదీల్లో 5 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. ఈ రాశి వారికి జీవిత భాగస్వామి వల్ల జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి. ధనుస్సు రాశి వీరికి గోచార ఫలితాలు అయితే ఈ టైంలో చాలా బాగా కలిసి రాబోతున్నాయి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు మాత్రం జీవిత భాగస్వామి వల్ల అనేక మార్పులు అనేవి రాబోతున్నాయి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకైతే 5 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. మీ యొక్క తలరాత మారబోతుంది. మీ కష్టాలు, బాధలు అన్నీ తీరిపోయి మీకు అదృష్టం అనేది వరించబోతుంది. ఈ రాశి వారికి 6వ స్థానంలో రవి, బుధుడు సంచారం వల్ల వీరికి పూర్వీకుల ఆస్తి కూడా ఈ టైంలో కలిసి వస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారందరూ ధనుస్సు రాశిగా పరిగణిస్తారు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. అయితే ఈ ధనుస్సు రాశి వారికి మాత్రం అదృష్టం అనేది పట్టబోతుంది. వీరి యొక్క తలరాత మారబోతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఈ టైంలో ఉండబోతున్నాయి. అలాగే 6వ స్థానంలో రవి, బుధుడి సంచారం వల్ల వీరికైతే పూర్వీకుల యొక్క ఆస్తి అనేది కలిసి రాబోతుంది. మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న మీ యొక్క కళ అనేది ఈ టైంలో నెరవేరబోతుంది అని చెప్పుకోవచ్చు. ముందుగా ధనుస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్టు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి దూకుడు తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వ్యక్తులు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. 10 మందికి సహాయం చేస్తూ వారి యొక్క మెప్పును వీరు పొందుతారు. ఎదుటి వారికి తమ దగ్గర ఉన్న దాంట్లో కొంచెమైనా సహాయం చేసే తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు దూకుడు తత్వాన్ని కలిగి ఉంటారు. పట్టుదలతో వీరు ఏ పనినైనా విజయవంతంగా సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఉత్సాహం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏకాగ్రతతో ఏ పని అయినా పూర్తి చేస్తూ ఉంటారు. ఏ పని తలపెట్టినా ఆ పని 100% పూర్తయ్యే వరకు వీరు అస్సలు నిద్రపోరు, వదిలిపెట్టరు. అయితే ఈ రాశి వారు మాత్రం ఎదుటి వారికి మంచి మంచి సలహాలను, సూచనలు ఇస్తూ ఉంటారు. వీరు చాలా ధైర్యవంతులు, పట్టుదలను కూడా కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి చిన్నప్పటి నుంచే కష్టాలు, బాధలు ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు. కుటుంబ బాధ్యతలను వీరి భుజాలపై మోస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరాలను తెలుసుకొని ముందే తీరుస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి మాత్రం దైవభక్తి అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు కష్టపడి పనిచేసే తత్వాన్ని కలిగి ఉంటారు. ఎంత కష్టమైన పని అయినా సరే చాలా ఇష్టంగా చేస్తారు, చక్కగా పూర్తి చేస్తారు. ఎదుటి వారు అంకలు పెట్టే విధంగా ఉండదు. అంటే
ఈ రాశిలో జన్మించిన వారికి మాత్రం దైవం యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి ప్రతి ఒక్కరితో ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు. 10 మందికి సహాయం చేయాలన్న గుణం వీరు కలిగి ఉంటారు. ఓర్పరితనాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. వీరికి చేతనైనంత వరకు అందరికీ సహాయం చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి కోపం కూడా అధికంగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. వీరికి ఎంత తొందరగా కోపం వస్తుందో అంత త్వరగా వీరు శాంతిస్తారు. ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలన్న తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులకు అయితే ఈ టైం చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. జూన్ 14, 15 తేదీల్లో మాత్రం వీరికి అదృష్టం పట్టబోతుంది అని మనం చెప్పుకోవచ్చు. వీరికి మాత్రం ఈ టైంలోనైతే మంచి ఫలితాలు పొందుతారు. వీరికి గ్రహాలు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. అయితే ఈ రాశి వారి గోచారం ప్రకారం వీరికి అయితే పూర్వీకుల యొక్క ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ టైంలోనైతే ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు మరింత చురుగ్గా కొనసాగుతాయి. రుణ బాధల నుండి మీరు విముక్తులు అవుతారు. ఈ రాశి వారికి మాత్రం వ్యాపారం విస్తరించి ఆ వ్యాపారంలో అధికంగా లాభాలు పొందుతారు. మీకు ఈ టైంలోనైతే డబ్బు అనేది చేతిలో నిలవబోతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కూడా మీకు లభిస్తుంది. డబ్బు సంపాదించే మార్గాలు కూడా మీకు ఈ టైంలో ఎక్కువగా రాబోతున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు లభించబోతుంది. ఈ టైంలోనైతే ఆర్థికంగా మీకు ఉపయోగకరంగా ఉండబోతుంది. ఎందుకంటే 4 మూలల నుండి మీకు డబ్బు మీరైతే పొందుతారు. ఈ టైంలో కొత్త పరిచయాలు కాబోతున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే ఉద్యోగం కోసం వెళ్తే మీరు ధైర్యంగా చాకచక్యంగా వ్యవహరించండి, లేదంటే ఇబ్బందులు పడతారు. ధన సంపద ఎక్కువగా ఉన్నా సరే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. జాగ్రత్త. అనుకోని ఖర్చులు ఎదురవ్వబోతున్నాయి. బాధ్యతలు కూడా మీకు ఈ టైంలో పెరుగుతాయి. ఉద్యోగంలో ఆకస్మిక మార్పులు రాబోతున్నాయి. విద్యార్థులకు మాత్రం ఈ టైం విద్యార్థులు వినోదం కోసం ఎక్కువ టైం కేటాయిస్తారు. విద్యార్థులు వినోదం కోసం కాకుండా చదువుపై దృష్టి పెట్టండి. అయితే ఈ టైంలోనైతే ఈ రాశి వారు విందు వినోదాల్లో పాల్గొంటారు. పాత స్నేహితులను కూడా మీరు కలుస్తారు. అయితే ఈ రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి రాబోతుంది. అయితే ఈ టైంలో భార్య ద్వారా డబ్బు అందుతుంది. అంటే ఈ టైంలో మీ భార్య నుండి మీకు డబ్బు రాబోతుంది. మీ భార్య యొక్క పూర్వీకుల యొక్క ఆస్తి మీకు కలిసి వస్తుంది. ఏదో విధంగానైతే మీకు పూర్వీకుల యొక్క ఆస్తి అనేది కలిసి రాబోతుంది. ఈ టైంలో కుటుంబంలో మీ యొక్క భాగస్వామికి కూడా ఉద్యోగం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాని ద్వారా మీకు డబ్బు అనేది కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ టైంలో ప్రేమికులకు కూడా చాలా బాగా కలిసి రాబోతుంది.